నామ్యాద్ హైనా వైభవ్ సూర్యవంశీ బస్సుల్లో బల్బులతో ఆడుకునే బుడ్డోడు బ్యాట్తో బౌండరీల మూత మోగించాడు. మహా బౌలర్లను బెంబలెత్తించాడు. మనోడి బాదులకు స్టాండ్స్ దాటి బాల్ బయటకు రానందంటే ఏ రేంజ్లో ఉతికి ఆరేశాడో అర్థం చేసుకోవచ్చు. చాయ్ తాగేందుకు కప్పు లేదనుకున్నాడో ఏమో ఐపీఎల్ కప్పును ఎప్పుడెప్పుడు ఎగరేసుకుపోదామా అనే కసితో కొట్టాడు. కాటేరమ్మ కొడుకులకు భయం అంటే ఏంటో పరిచయం చేశాడు. రికార్డుల బూజులు దులిపేశాడు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బాల్ స్టాండ్స్లోకి వెళ్ళిందా లేదా, సెంచరీలు హాఫ్ సెంచరీలు వచ్చాయా లేదా అన్నట్టుగా ఉంది వైభవ్ సూర్యవంశీ ఆట. ఐపీఎల్ పురుడు పోసుకున్నప్పుడు ఇంకా మునోడు పుట్టలేదు, కానీ ఆ బుడ్డోడే ఇప్పుడు ఐపీఎల్లో రికార్డులను తిరగరాస్తున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ఇక యంగ్ బౌలర్లకైతే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. క్రీజ్లో అడుగు పెడుతూనే బౌండరీల మూత మోగిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్ల పిడుగులా చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థానీ యంగ్ ఓపెనర్ చేసిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లీగ్ స్టేజ్లో సన్ రైజర్స్ పై ఓ సెంచరీ బాదిన వైభవ్ ఎలిమినేటర్లో మరోసారి చెలరేగాడు. కీలకమైన ప్లే ఆఫ్లో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జైస్వాల్ 29 బంతుల్లో 29 పరుగులు చేస్తే 330కి పైగా స్ట్రైక్ రేట్తో 12 సిక్స్లు 5 ఫోర్లతో మెరుపులా మెరిశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మెంబర్స్కు నిద్రలేని కాళరాత్రిని మిగిల్చాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ 30 బంతుల్లో 100 పరుగుల రికార్డును మిస్ అయ్యాడు. కానీ మెరుపు ఇన్నింగ్స్తో చాలా రికార్డులు బూజులు దులిపేశాడు వైభవ్ సూర్యవంశీ. ఓ ఐపీఎల్ సీజన్లో హైయెస్ట్ సిక్సర్లు బాదిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. 12 సిక్స్లు బాదిన వైభవ్ గేల్ రికార్డును బద్దలు కొట్టేశాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉండేది. దీన్ని కూడా వైభవ్ సమం చేశాడు. గేల్ 4 సార్లు ఈ ఫీట్ సాధిస్తే తాజా ఇన్నింగ్స్తో ఈక్వల్ చేశాడు రాజస్థానీ బ్యాటర్. ఒకే సీజన్ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా వైభవ్ రికార్డులు నెలకొల్పాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పవర్ ప్లేలో చేసిన పరుగులు 490. గతంలో డేవిడ్ వార్నర్ పవర్ ప్లేలో 467 పరుగులు చేశాడు. 2016లో వార్నర్ సాధించిన రికార్డును సరిగ్గా 10 ఏళ్ల తర్వాత వైభవ్ బద్దలు కొట్టాడు. పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్ల రికార్డును తమ పేరుపైనే రాసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం పవర్ ప్లేలోనే 8 సిక్సర్లు బాదాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున సనత్ జయసూర్య పవర్ ప్లేలో 7 సిక్సర్లు కొట్టాడు. ఇక ప్లే ఆఫ్స్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు. గతంలో సురేష్ రైనా 87, ఆడమ్ గిల్క్రిస్ట్ 74 పరుగులు చేశారు. కానీ సన్ రైజర్స్ పై ఏకంగా 97 పరుగులతో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు వైభవ్. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్గా కూడా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 680 పరుగులు చేశాడు. గతంలో యశస్వి జైస్వాల్ 625, మార్ష్ 616, రియాన్ పరాగ్ 573, ప్రభు సిమ్రన్ సింగ్ 549 పరుగులు చేశారు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశీదే. కొన్ని బంతులకే కొండంత విధ్వంసం కనిపించింది. అలాంటిది చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే ఆ ఊచకోత ఇంకెలా ఉండేదో.